చూస్తే నేపాల్లో చిక్కున్న తెలుగు వారితో మంత్రి లోకేష్ మాట్లాడారు. తెలుగు వారంతా అధైర్యపడవద్దని ధైర్యం చెప్పారు. నేపాల్ రాజధాని కాఠ్మాండ్లో విశాఖ, మంగళగిరి వాసులు చిక్కుకున్నారు. పశుపతి ఫ్రంట్ హోటల్లో తలదాచుకున్నారు. వారితో లోకేష్ వీడియో కాల్లో మాట్లాడారు. వారిని స్వరాష్ట్రానికి తిరిగి రప్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు లోకేష్. క్షేమంగా రాష్ట్రానికి రప్పించే బాధ్యత తనదని మంత్రి లోకేష్ చెప్పారు. ప్రతి 2 గంటలకోసారి టచ్లో ఉంటామని చిక్కుకున్న వారికి తెలిపారు. ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి రాష్ట్రానికి రప్పిస్తామని వారికి భరోసా ఇచ్చారు. నేపాల్లో మొత్తం 241 మంది తెలుగువారు చిక్కుకున్నట్టుగా లోకేష్కి అధికారులు చెప్పారు. వారందరినీ సాధ్యమైనంత త్వరగా రాష్ట్రానికి రప్పించే ప్రయత్నం చేయాలని అధికారులను ఆదేశించారు లోకేష్. అడిగా అతనికి కూడా ఏం చెప్పిస్తాం సార్ మీరు ఎలాగ బయటకు వస్తాం మాకు తెలియదు సార్. ఇప్పుడు టోటల్ గా ఎంతమంది వచ్చాం సార్? టోటల్ ఎంతమంది ఉన్నారు మీతో? టోటల్ మేము మొత్తం ఫ్యామిలీ అండి 81 మంది ఉన్నాం సార్. 81 మంది ఉన్నారు. ఇప్పుడు 81 మందికి ఇప్పుడు వాటర్, ఫుడ్ ఏంటి స్టేటస్? వాటర్ ఫుడ్ స్టేటస్ ఏంటమ్మా? వాటర్ సప్లై ప్రెజెంట్ మన వాటర్ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. మాకు ఇంటి దగ్గర భోజనం సార్ ఏదో ఎక్కడ మనకి మన ఫుడ్ అయితే అక్కడ దొరకడం కష్టం అయిపోయింది. కొంతవరకు మేము తినేసాం తప్ప ఇక్కడ స్పేస్ చేస్తాం సార్. హౌ ఫార్ ఆర్ యూ ఫ్రమ్ ద ఎయిర్పోర్ట్ అమ్మా? ఎయిర్పోర్ట్ నుంచి ఎంత దూరం మీరు? కఠ్మండు ఎయిర్పోర్ట్ నుంచి ఎంత దూరం? ఓకే, 1.5 కిలోమీటర్స్. ఓకే అమ్మా, మాకు వచ్చిన ఇప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్ ద ఫాలోయింగ్ అమ్మా. ప్లీజ్ వెయిట్. మీరు ఎక్కడున్నారో అక్కడనే ఉండండి. మీరు ఎక్కడున్నారో యూ హ్యావ్ టు స్టే దేర్ అమ్మా. మేము విల్ బీ ఇన్ టచ్ విత్ యూ. మేము కోఆర్డినేట్ చేస్తాం. మీకు ఫీడ్బ్యాక్ ఇస్తామా టైం టు టైం. ఎవ్రీ 2 hours we will reach out to you అమ్మా. we'll give you feedback. Nothing to worry. I'm coordinating with Ministry of External Affairs. అక్కడ ఏంటంటే లోకల్ ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్స్ అన్ని షట్ డౌన్ చేశారు. బార్డర్ క్రాసింగ్